హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఈరోజు మమ్మీ అయితే ఒక స్వీట్ చేయబోతున్నారు. ఐ డోంట్ నో ఆ స్వీట్ మీ అందరికీ తెలుసో లేదో. ఇట్స్ వెరీ క్లోజ్ టు పరవాన్నం అలాంటి స్వీట్ అనమాట. రైస్తో చేసేది, బెల్లము రైస్ కలిపి చేస్తారు. మేమైతే మీఠా పులావ్ అంటారు, మీరేమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలీదు. దానికోసం అని చెప్పి బియ్యం కడిగేసి పెట్టారనమాట. కొంచెం సాల్ట్ కూడా వేస్తాం మేము రైస్ కుక్ చేసేటప్పుడు. ఈ స్వీట్కి రైస్ కుక్ చేయాలి, సో అందుకని చెప్పి ఇక్కడ చక్కగా బియ్యం అయితే కడిగేసి పెట్టేశారు. అలాగే బెల్లం కూడా రెడీ చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. పరవాన్నం ఏంటంటే కొంచెం మెత్తగా కొంచెం జ్యూసీ లాగా ఉంటుంది, బట్ ఇది పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు నేను ఒక టాపిక్ మాట్లాడబోతున్నాను. మీలో చాలామంది నాకు మెసేజెస్ చేశారు ఈ టాపిక్ గురించి. అండ్ ప్లస్ మా రిలేటివ్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ అనమాట, ఇద్దరు వర్కింగే. కానీ మీరు ఎందుకు ఇప్పుడు వరకు సొంత ఇల్లు కొనుక్కోలేదు అనే క్వశ్చన్ ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. దానికి నా దగ్గర ఉన్న ఆన్సర్స్ మేము ఎందుకు కొనుక్కోలేదు అని ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో, దానికి తగ్గట్టు మీరు నాకు చెప్పండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడైతే రైస్ పెట్టేశారు. అండ్ ఈ ప్యాన్ అయితే ఇండస్ వ్యాలీ వాళ్ళు నాకు సెండ్ చేశారు ఫర్ రివ్యూ. అండ్ ఇది లార్జ్ సైజ్లో అండి. ప్యాన్ అయితే చాలా థిక్గా, బాటమ్ కూడా చాలా థిక్గా ఉంది. ఇప్పుడు ఇందులోనే నేను ఆ పరవాన్నం లాంటి మీఠా పులావ్ చేయబోతున్నాను. సో మీరే చూడండి అది కింద అతుక్కుంటుందా లేదా అనేది. నాకైతే చాలా బాగుంది. మీరెవరైనా ఒక మంచి ట్రైప్లై ప్యాన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. నేనైతే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కూపన్ కోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. Reenu24 అనేది స్క్రీన్ మీద పెడతాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఈ బెల్లం అయితే మా మమ్మీ ఊరు నుంచి తీసుకొచ్చారు. ఇది కొంచెం నల్ల బెల్లంలా ఉంటుంది. మేబీ తాటి బెల్లం అంటారో ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. కలర్ అయితే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. ఈ బెల్లంతో ఏం చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి లౌస్ చేసేవాళ్ళు మమ్మీ. కొబ్బరి లౌస్ కూడా కలర్ కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట తినటానికి. ఆ బెల్లం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎక్కడ బయట పెట్టినా కూడా చీమలు వచ్చేస్తాయి. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే అది బాగా గట్టిగా అయిపోయింది. మమ్మీ అయితే కొంచెం చక్కగా దాన్ని పగలకొట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి ఒక ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్లో అయితే వేసి పెడుతున్నారు. ఎంత కావాలో అంత మాత్రం కొంచెం అలాగే పక్కన తీసి పెట్టుకున్నాం అనమాట. మిగతాది ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. రోజుకి కొంచెం బెల్లం ముక్క కూడా తింటే చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుందంట. నేను కొంచెం పల్లీలు తీసుకొని కొంచెం బెల్లం తీసుకొని తింటూ ఉంటాను అప్పుడప్పుడు స్నాక్స్గా. మనం చిన్నప్పుడు కూడా నేను తినే స్నాక్స్ ఏంటంటే పప్పు ఉండలు, కొబ్బరి ఉండలు, లేకపోతే ఇంట్లో చేసిన చెక్కలు, చక్రాలు ఇవే తినేవాళ్ళం. కానీ ఎప్పుడున్న కురుకురేలు, చిప్స్ అలాంటివి ఏమి అప్పట్లో ఉండేవి కాదు అసలు. ఇక్కడైతే రైస్ కూడా నానిన తర్వాత కుక్ చేసేస్తున్నారు. అన్నం వార్చాలి ఈ స్వీట్కి, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వాటర్ వేసి కుక్ చేస్తున్నారు. అండ్ మిగతావి పచ్చి కొబ్బరి కావాలి. పచ్చి కొబ్బరి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ పచ్చి కొబ్బరి, క్యాష్యూ నట్, ఇంకా కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో కిస్మిస్ వేస్తే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పి మమ్మీ ఇక్కడైతే కిస్మిస్ ఏం వేయట్లేదు. ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. అలాగే ఈలోపు అన్నం కూడా ఉడికింది, అందుకే నీళ్ళన్నీ కూడా వార్చేస్తున్నారనమాట. చూసారు కదా, అన్నం చక్కగా వార్చేసిన అన్నం కూడా చల్లార్చడానికి పెట్టేసి ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుంటాం. బెల్లం పాకం అంటే పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రెసిపీ చూస్తూ మనం మాట్లాడుకుందాం. నేను ఇల్లు ఎందుకు కొనుక్కోలేదు, దాని రీజన్స్ ఏంటి అనేది. సింపుల్ రీజన్ అయితే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బై ఏ హౌస్. బయింగ్ ఏ హౌస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. బట్ మనం కూర్చొని దాని గురించి ఆలోచిస్తే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్. ఈరోజు మీ ముందు నేను ఓపెన్ అప్ అయ్యి ఆనెస్ట్గా మేము ఎందుకు ఇంతవరకు ఆ స్టెప్ తీసుకోలేదనేది చెప్తాను. మీలో కొంతమంది రిలేట్ అవ్వచ్చు, కొంతమందికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. ఈదర్ వే లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మేము చేస్తున్న జాబ్స్ ఐటీ సెక్టార్లో. మీ అందరికీ తెలుసు ఐటీలో జాబ్స్ ఎలా ఉంటాయో అనేది.
ఒక మంత్ జాబ్స్ చాలా బాగా నడుస్తాయి, సడన్గా ఇంకో మంత్లో లే ఆఫ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఎండ్ అయిపోతూ ఉంటాయి, కంపెనీస్ సడన్గా మూసేస్తూ ఉంటారు. అండ్ నా ఫ్రెండ్స్ని నేను చాలా మందిని చూశాను, చక్కగా ఆనందంగా ఇల్లు కొనుక్కుంటారు. బట్ విత్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళ జాబ్ సిట్యువేషన్ ఎలా మారిపోతుందంటే వాళ్ళు ఈఎంఐస్ కట్టడానికి ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో దెర్ ఈస్ నో 100% గ్యారంటీస్ ఇన్ దీస్ జాబ్స్. ఒక 20 to 25 ఇయర్ లోన్ కట్టాలి అంటే మనకి ఎంత ప్రెషర్ ఉంటుందో యూ షుడ్ నో. ఎవ్రీ మంత్ మన శాలరీ రాగానే మన బ్యాంక్లో మనం తిన్నా తినకపోయినా ఈఎంఐ అయితే ముందు కట్ అయిపోతుంది. మీరు మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ యూ ఫీల్ ద సేమ్ టెన్షన్ సమ్ టైమ్స్ దట్ అవర్ జాబ్స్ ఆర్ నాట్ యాజ్ సెక్యూర్ యాజ్ దే యూస్ టు బి? నెక్స్ట్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడతాను. డౌన్ పేమెంట్స్ అండ్ సేవింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ హైదరాబాద్ సిటీలో ఒక డీసెంట్ ఇల్లు కొనుక్కోవాలంటే దానికి డౌన్ పేమెంట్ కట్టడానికి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కావాలి మనకి. ఫర్ సపోజ్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం సేవ్ చేస్తూ ఉంటాము. ఆ సేవ్ చేసిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఒక డౌన్ పేమెంట్ కట్టడానికే సరిపోతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ. జనరల్లీ మీ అందరి సంగతి ఐ కాంట్ టాక్ కదా, జనరల్గా చెప్తూ ఉన్నాను. ఆఫ్టర్ పేయింగ్ దట్, వాట్స్ లెఫ్ట్ ఫర్ ఎమర్జెన్సీస్? వాట్ ఇఫ్ దేర్ ఇస్ అ హెల్త్ ఇష్యూ? సడన్గా పిల్లల స్కూల్కి ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే, కాలేజ్ ఫీజులకి ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే, మన పేరెంట్స్ కోసం హెల్త్ కోసం కావాల్సి వస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? చాలా ఫ్యామిలీస్ని చూశాను, ప్రతి సింగిల్ రూపీ తీసుకెళ్ళి డౌన్ పేమెంట్లో పెడుతున్నాను. దాని తర్వాత చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కూడా చాలా హెవీగా ఫీల్ అయిపోతాం. నాకు అలాంటి పరిస్థితి వద్దు. ఎక్కడ నేను ఫినాన్షియల్గా స్టక్ అయిపోయి టెన్షన్ పడిపోయి ప్రతి నెల ఈఎంఐ కట్ అయిపోయింది, జాబ్ ఉంటుందో లేదో తెలీదు, అలాంటి టెన్షన్స్ అలాంటి ప్రెషర్లో నేను పడాలని చెప్పి అనుకోవట్లేదు. నా దృష్టిలో ఇల్లు కొనాలంటే ఎవరో చెప్తున్నారు ఇల్లు కొనేసాం అనేది కాదు. ఇట్స్ అబౌట్ సస్టైనింగ్ లైఫ్ ఆఫ్టర్ బయింగ్ ఏ హౌస్. ఇల్లు కొనటం ఏముంది, బ్యాంక్లో మొత్తం లోన్ పెట్టేసి కొనేస్తాం. దాని తర్వాత ఎలా సస్టైన్ అవుతాం అనేది ఇంపార్టెంట్. ఫర్ దట్ సేవింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఆనెస్ట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దట్ ఇల్లు కొనుక్కోపోవడానికి. మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే బ్యాంక్ ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్ ఆఫ్ ద హౌస్ తీసుకుంటుంది బై ద టైమ్ యూ ఫినిష్ పేయింగ్ ద లోన్. ఫర్ సపోజ్ మనం ఇల్లు 60 lakhsకి కొన్నామనుకోండి, బై ద ఎండ్ ఆఫ్ ద లోన్ మనం నియర్లీ 1.2 crores దానికి కడతాం, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. మీకు వినడానికి ఎలా ఉంది? నాకైతే ఇజంట్ ఇట్ క్రేజీ అనిపిస్తుంది. ఎవ్రీ మంత్ మనం 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఈఎంఐ కట్టాలి. అండ్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ పేయింగ్ ఇట్. అంతే, ఇంకా మనకు వేరే ఆప్షనే లేదు. మనం ఒక వెకేషన్కి వెళ్ళడానికి లేదు, మనం మన పిల్లలకి ఇంకేదైనా మంచి కాలేజ్ కానీ స్కూల్ కానీ చూడటానికి లేదు. చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా మనం మానుకోవాలి. బికాస్ వీ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. జస్ట్ ఆ లోన్ క్లియర్ చేసుకోవడానికి మన ఆశలు అన్నీ కూడా మానేసుకొని కూర్చోవాలి. డూ యూ థింక్ ఈజ్ ఇట్ వర్త్ దట్? ఇంకోటి ఏం మాట్లాడతారంటే, జనరల్గా మీరు రెంట్కుంటున్నారు, రెంట్కి ఒక 20,000 రూపాయలు కడుతున్నారు, దానికి కొంత అమౌంట్ యాడ్ చేసి చక్కగా మీరు లోన్ క్లియర్ చేసుకోవచ్చు కదా, లోన్కి కట్టుకోవచ్చు కదా ఇల్లు కొనుక్కోనని చాలామంది అడిగారు కాదు, చెప్పారు. సో నేను కూడా అప్పుడులో ఏంటి, అవును కదా, ఇంకా మనం రెంట్ వేస్ట్గా కడుతున్నాం, వేస్ట్ ఆఫ్ మనీ ఏమో, చక్కగా ఇల్లు తీసుకుని ఈఎంఐ క్లియర్ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉండేది. కానీ దాని తర్వాత నేను కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, రెంట్ పే చేస్తున్నా కూడా ఇట్ గివ్స్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద ఫ్రీడమ్ టు అడాప్ట్. పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఇల్లు కొనుక్కొని ఆ ఈఎంఐస్ కట్టలేక, జాబ్స్ టెన్షన్ పడలేక, ఇంట్లో గొడవలయ్యి ఒకరినొకరు కట్టలేనప్పుడు ఈఎంఐస్ అనవసరమైన గొడవలు చాలా అవుతాయి ఇంట్లో. చాలామంది ఇవి చూసే నేను చెప్తూ ఉన్నాను. కొంతమంది ఇల్లు తీసేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ పోతాయి, ఈఎంఐస్ కట్టలేరు. ఏం చేస్తారు, ఎవరిని అడుగుతాం? దానికన్నా ఒక రెంట్ హౌస్లో ఉండి హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండడం చాలా హ్యాపీని ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఇల్లు కొన్నప్పటి నుంచి కొనడమే కాదు, దానికి రిపేర్లు చేయించడం, దాని మెయింటెనెన్స్, ఇంకా ట్యాక్సెస్ ఏవేవో ఉంటాయి, రైట్?
మీరేమంటారో దీని గురించి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను రెంటెడ్ హౌస్లో ఉంటూ కూడా నా చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, రిలాక్స్డ్గా ఉంటున్నాం. ఒకవేళ జాబ్ పోయిందనుకోండి, అప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో సంథింగ్, లేకపోతే చిన్న ఇంట్లో తీసుకొని ఉంటాను. ఇట్స్ నాట్ లైక్ లోన్ల టెన్షన్ అవేం ఉండదు కదా. ఎవరో ఇల్లు కొనేస్తున్నారు, నేను కూడా కొనేసేయాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. ఫస్ట్ నా ఫినాన్షియల్ ఎలా ఉంది, ఇల్లులోనే ఇన్వెస్ట్ చేయాలా ఏంటి, మనకి చాలా ఉన్నాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, సిప్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఉన్నాయి మనీ ఇన్వెస్ట్ చేయడానికి. సో అలా వేరేలా కూడా నేను సేవ్ చేసుకుంటూ ఉన్నాను. లైక్ ఇల్లే ప్రియారిటీ. ఇల్లు అనేది డ్రీమే, కానీ నాకు డౌన్ పేమెంట్ అట్లీస్ట్ 70% ఆర్ 60% కట్టే అంత అమౌంట్ ఉన్నప్పుడు ఐ విల్ గో ఫర్ ఎ హోమ్. నాకు డెఫినెట్గా ఇల్లు కొనుక్కోవాలి. సొంత ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే. కాకపోతే టెన్షన్స్, ప్రెషర్, స్ట్రెస్ తీసుకుని కొనడం అనేది ఇష్టం లేదు అని నేను ఇక్కడ చెప్తున్నది. ఫినాన్షియల్ ప్రియారిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మేము చాలా ఆలోచించాం ఇల్లు గురించి, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి అనేది. సో మేము గాబరా పడిపోయి ఇల్లు కొనేదానికన్నా కూడా మేము ఫస్ట్ ఫోకస్ చేసింది ఏంటంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి. లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే సైడ్ ఇన్కమ్ సోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి మోర్ సెక్యూరిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. మనం వీటిలో అన్నిట్లో ముందు స్ట్రాంగ్గా ఉంటే దెన్ వీ కెన్ కాన్ఫిడెంట్లీ బై ఏ హౌస్ వితౌట్ రిగ్రెట్స్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అది నా రీజన్స్ ఇల్లు కొనుక్కోపోవడానికి. సో ఇల్లు కొనుక్కోకూడదు, కొనుక్కోను అని నేను చెప్పట్లేదు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నాట్ సేయింగ్ నో, బట్ సేయింగ్ లైక్ నాట్ ఇట్, ఇంకా టైం రాలేదు అని చెప్పి అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారా, లేకపోతే మీరు ఇల్లు తీసేసుకున్నారా, ఆర్ యు ఆర్ ప్లానింగ్ టు బై ఎ హోమ్? మీ థాట్స్ ఏంటి దీని మీద అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ వాచింగ్ దిస్ వీడియో విల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ అని అనుకుంటున్నాను. నా థాట్స్ నేను చెప్పాను, మీకు ఇంకా మంచి థాట్స్ కానీ, ఇంకా వేరేలా చేస్తే బాగుంటుంది అని ఏదైనా ఐడియాస్ ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి. నేనైతే ఐ డూ కన్సిడర్ మీ ఒపీనియన్స్ అవన్నీ కూడా. సో చాలా చెప్పేసానేమో, ఇక్కడైతే పరమాన్నం అయిపోయింది, నేను తినేసాను, సూపర్గా కుదిరింది. దాని తర్వాత మొత్తం చాలా పనమ్మాయి వచ్చి ఇల్లు క్లీన్ చేసి మొత్తం అయిపోయింది. మేబీ ఇది నెక్స్ట్ డేనో నాకు గుర్తులేదు. కొన్ని సీన్స్ అక్కడక్కడవి తీసుకొచ్చి మీకు చూపిస్తూ ఉన్నానమాట. ఆ రోజైతే మమ్మీ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేశారు. ఎంత టేస్టీగా కుదిరిందంటే మేబీ కొన్ని ఇయర్స్ అయిందని చెప్పొచ్చు. అంత టేస్టీ పులావ్ అండ్ చికెన్ కర్రీ తిని నిజంగా అంత బాగుండిందనమాట మాకైతే. అండ్ ఇది రాఖీ రోజుది. నేను లాస్ట్ వీడియోలో రాఖీ కట్టే సీన్స్ అవన్నీ పెట్టలేదన్నమాట. సో ఆ సీన్స్ నేను మిస్ అయ్యాయి అనుకున్నాను. దాని తర్వాత నేను రికవర్ చేయగలిగాను అనమాట. సో ఐఎమ్ యాడింగ్ దోస్ సీన్స్ హియర్. సో మా బాబు చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు రాఖీ వస్తున్నప్పుడు. ఎందుకంటే తనకు చిన్నప్పటి నుంచి రాఖీ కట్టేవాడు, కానీ తనకి ఊహ తెలిసి బాగా రాఖీ అంటే ఏంటి, సిస్టర్స్కి కడతాము, గిఫ్ట్స్ ఇస్తాం అనేది ఇప్పుడే బాగా అర్థమైందనమాట. సో మార్నింగ్ నుంచి లేచి అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు మమ్మీ అని చెప్పి తెగ ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. సో నేను తనకి ఒక కుర్తా తీసి బయట పెట్టాను వేసుకోమని చెప్పి. నేను అది అక్క వాళ్ళు వచ్చే ముందే వేసుకుంటానని చెప్పి అక్కడ పెట్టేసి స్వీట్స్ తీసుకురావడానికి నా హస్బెండ్తో పాటు తను కూడా బయటికి వెళ్ళాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసరికి మా తోడి కోడలు వాళ్ళు పిల్లలు అందరు వచ్చేసారు. సో ఇంకా డ్రెస్ కూడా తను కుర్తా ఏం వేసుకోలేదన్నమాట. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను మా తోడి కోడల్ని వదిన అని చెప్పి కూడా అన్నాను బై మిస్టేక్. ఆ మిస్టేక్ ఎందుకు అన్నానో కూడా చెప్తానమాట. సో యాక్చువల్గా అక్కడ మీరు చూస్తున్న వాళ్ళు మా తోడి కోడలు వాళ్ళ ఫ్యామిలీ. సో యాక్చువల్గా మా ఆయన ఏం పిలిస్తే నేను కూడా అదే పిలుస్తానమాట. ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి నేను కూడా అన్నయ్య అనే పిలుస్తాను. వాళ్ళ వైఫ్ వచ్చేసరికి వదిన అని పిలుస్తారు నా హస్బెండ్. సేమ్ నేను కూడా వదిన అనే పిలుస్తాను జనరల్గా. అందుకే మీకు కన్వే చేసేటప్పుడు నాకు బై మిస్టేక్ వదిన అని వచ్చేసింది. నేను పిలిచేది వదిన అని, బట్ నాకు ఆవిడ అయ్యేది తోటిగోడలు అనమాట. సో అది
ఇక్కడైతే రాఖీ రోజైతే మాకు మంచి అంటే వీ స్పెండ్ చెప్పాను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. చాలా మంచిగా స్పెండ్ చేశాము ఆ డే అని చెప్పి. సో అదనమాట ఆ రోజు. ఇంకా ఇంకా ఏమడిగారంటే నాకు క్వశ్చన్, మీ అత్తగారు ఒకళ్ళే ఉంటారా ఇంట్లో, ఇంకెవరు ఉండరా అని చెప్పి అని అడిగారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పాప మా అత్తయ్యతో పాటే ఉంటారు. మీరు అడగవచ్చు అదేంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. మీకే ఆ థాట్ వచ్చినప్పుడు మాకెందుకు రాదు చెప్పండి. మా అత్తయ్యని మేము ఎందుకు పిలవము చెప్పండి. సో మా అత్తయ్యని పిలిచినా కూడా మా అత్తయ్యకి ఆ ఇంట్లోనే ఉండటం ఇష్టము. మేము వెళ్ళి ఉండటం కన్నా కూడా తనకు కూడా కొంచెం పీస్ అనేది కావాలి. తను ఒక్కళ్ళే ఉండడానికి ఇష్టపడతారు. ఐ మీన్ పెద్ద పాప కూడా ఉంటారు మా అత్తయ్యతో పాటు. అండ్ నా హస్బెండ్ రోజు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి హాఫ్ డే మా అత్తయ్య దగ్గరే ఉంటారనమాట. అక్కడే కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ కూడా వెళ్ళేసి వస్తారు. మా బావగారు కూడా వెళ్ళేసి వస్తారు, చూస్తూ ఉంటారు. అంటే మాకు హార్డ్లీ 1 కిలోమీటర్ ఉంటుందేమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అందుకే మా అత్తయ్యకి ఎప్పుడు ఫోర్స్ చేయలేదన్నమాట, మేము వచ్చి అక్కడ ఉంటాము, మీరు వచ్చి మా దగ్గరగా ఉండండి అని చెప్పి. మా అత్తగారికి ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగే చేయండి అని చెప్పి నా హస్బెండ్ అండ్ మా బావగారు కూడా అలాగే చెప్పారు. సో వీఆర్ హ్యాపీ. ఇప్పుడు తను అక్కడ ఉన్నా కూడా మేము తన్ని కేర్ తీసుకుంటాం. దట్ డజంట్ మీన్ లైక్ తను అలా వదిలేశారు, మీరు మీ పాటికి మీరు ఉంటున్నారు అని ఇలాంటి కామెంట్స్ వస్తాయి. సో మీకు తెలిసేది జస్ట్ ఒక 5% తెలుస్తుంది. అలా తెలిసి జడ్జ్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ లైక్ ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి. నేను ఇప్పుడు మీకు ఆన్సర్ చేస్తూ ఉన్నాను కదా, లైక్ అలా చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పగలిగినంతవరకు చెప్తాను. కొన్ని పర్సనల్ థింగ్స్ ఉండే సో దట్ ఐ కాంట్ షేర్ కదా. సో అలా మా అత్తయ్య, మా తోడికోడలు వాళ్ళ పెద్ద పాప ఉంటారు. మా బావగారు వెళ్ళేసి వస్తూ ఉంటారు. నా హస్బెండ్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఈ గిఫ్ట్స్ ఇచ్చాం కదా, పిల్లలు చాలా హ్యాపీగా అయ్యారు. యాక్చువల్గా బ్రదర్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఇచ్చాను. కాకపోతే ఈ సిస్టర్స్ కూడా చిన్న బ్రదర్ కోసం గిఫ్ట్స్, చాక్లెట్స్ తీసుకొచ్చాడు. మా బావ అయితే సూపర్ హ్యాపీ. తనకి ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీ అయిపోతాడనమాట. తనకి మంచి టంబ్లర్ ఒకటి తీసుకొచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. సో దట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ రాఖీ రక్షాబంధన్. సో బాగా అనిపించింది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.